హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చే అవకాశం నాకు వచ్చింది, కాబట్టి మీ ముందుకు వచ్చాను. ముందుగా అందరికీ షలోం. ప్రభువు మనందరికీ ఈ దినము సమాధానం కలగజేయనుగాక. మందిరానికి వెళ్ళని బిడ్డలు మందిరానికి వెళ్ళుదురుగాక. నేనైతే మందిరానికి వెళ్ళేసి వచ్చాను, అందుకే రిలాక్స్గా ఉన్నాను. ఎందుకంటే మందిరానికి వెళ్ళకుంటే మందిరానికి వెళ్ళాలి తొందరగా అనేసి అనిపిస్తుంది మనకు. అలా అనిపించిన వాళ్ళు కామెంట్ చేయండి. నేనైతే మందిరానికి వెళ్ళొచ్చానబ్బా. మరి మీలో ఎంతమంది వెళ్ళలేరో ఇంకా మరి వెళ్ళాలని కోరుతున్నాను. నా చిన్న విన్నపం కూడా, మరి మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. మందిరానికి వెళ్ళాలి అనే ఉద్దేశాన్ని మీ హృదయంలో అంగీకరించాల్సిందే కోరుతున్నాను. మరియు ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని మన ప్రియమైన యేసయ్య కలుగ చేయాలని కోరుకుందాము. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్, ఈవెంట్స్, నూతనమైన శుభకార్యములు చేసుకునే బిడ్డలకు కూడా అందరికీ బ్లెస్సింగ్స్ మన యేసయ్య దయచేయాలని మనం నిండు మనసుతో కోరుకుందాము. మళ్ళీ ఈరోజు నూతనమైన కార్యము చేసే బిడ్డలందరికీ కూడా, అంటే మనుషులకు సంబంధించి మంచి అనుకూలమైన కార్యములు జరుపుకున్నటకు ప్రభు సమర్థించబడాలి అని మనమందరం కోరుతున్నాం. మరి మీ అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుతున్నాను. భారతీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు. ప్రతిరోజు చూస్తున్న వారికి ప్రభు తోడుగా దీవెనలు అందించునుగాక. మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మాటలని మీ హృదయం నందు అంగీకరించరని చిన్న ఆశతో నేను చేస్తున్న వీడియోస్ ఫలింపబడాలి, ఆయన ప్రభు రక్షణలోనికి అనేకులు రాబడాలి అని చేస్తున్నాను. వాగ్దానం చదువుతాను, ఒక్క నిమిషం. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. మళ్ళీ చదువుతున్నానండి. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. ఇది ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానము. మరి మీకును ఇచ్చడి వాగ్దానాన్ని మీరును చదివి విశ్వసించండి. దినమంతా మనకు క్షేమం కలగాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము. అలా మనతో పాటు అందరికీ క్షేమం కలగాలని కోరుకునే వారిలో మీరు ఉన్నట్లయితే ఆమేనని చెప్పండి. నేను ప్రభునామాన్ని నేను మనస్ఫూర్తిగా గణపరుస్తున్నాను. నాతో పాటు మీరు కూడా గణపరుస్తున్నారని నమ్ముతున్నాను. ఇంకేం చెప్పలేదప్ప. మనం ప్రే టాపిక్ చెప్పలేదు కదా ఈరోజు. నేను బైబిల్ డైలీ చదువుతాను కదా. బైబిల్ చదివేటప్పుడు దావీదును గురించి చెప్తున్నాను మీకు. ఆయనకు రాజ్యము అప్పగించబడిన తర్వాత అన్ని వైభోగములు ప్రభు అనుగ్రహిస్తాడు. కానీ ప్రభు యొక్క మందసము డేరాలో ఉంచబడి ఉంటుంది. ఇదందరికీ తెలిసిందే. మ్యాక్సిమం క్రైస్తవుల బిడ్డలకు తెలిసే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ప్రతిదీ చదివే ఉంటారు. చదివినకపోతే మందిరాల్లో వినబడి ఉంటుంది. మరి ఆయన నీకు మందిరాన్ని నాకు సర్వమును నాకు అనుగ్రహించావు, మరి నీకు మందిరం నేను ఇంకా కట్టలేదు అనేసి దావీదు బాధపడుతున్నప్పుడు ప్రభు మాట్లాడతాడు, నువ్వు కాదు కట్టవలసింది, నువ్వు రక్తపాతంతో అన్ని యుద్ధములు చేసి ఉన్నావు, కాబట్టి నీ చేత మందిరం కట్టడం కాదు, నేను కుమారుని అనుగ్రహిస్తాను, ఆ కుమారుని చేత నువ్వు మందిరం నేను కట్టించుకుంటాను అని ప్రభు మాట్లాడతాడు తనతో. మరి మనం కూడా అన్ని సర్వంను ప్రభు మనకు అనుగ్రహించినప్పుడు మరి ఆయన సన్నిధి గురించి మనం ఆలోచిస్తామా లేదా అనేది నేను చిన్న కాన్సెప్ట్ తీసుకున్నాను. మరి ఎంతమంది మీ మనలో ఆలోచిస్తున్నామో గుర్తు చేసుకోండి. మరి రాజునే అలా ఆలోచిస్తున్నాడు అంటే మనం మామూలు మనుషులము.
మరి రాజు అయినప్పటికీ ఆలోచిస్తున్నాడు ప్రభువుకు మందిరం కోసము. మరి మనం కూడా ఆలోచించాలి కదా. మన మామూలు హీన స్థితి నుంచి ప్రభు ఒక స్థాయికి నిల్చోబెట్టాడు, ఒక స్థాయిలో మనల్ని ఉంచాడు, మనకు బ్రతికే అవకాశాన్ని ఇస్తున్నాడు కదా ఫ్రెండ్స్. కాబట్టి మరి ఆయన గురించి మనం కూడా అలాగున ఆయనను వెతకే వారమై ఉండాలని ఆశతో చెప్తున్నాను. మనము ఆయన మనకి ఇచ్చాడు అనేసి అన్నిటినీ ఎంజాయ్ చేయకుండా మనము ఆయన గురించి వెతికితే ఆయన మనల్ని గురించి ఎంతో సంతోషిస్తాడు కదా ఫ్రెండ్స్. ఇది తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. మన ప్రార్థన ఈరోజు ప్రార్థన రిక్వెస్ట్ ప్రే చేద్దాము. మనల్ని ఆయన మనకు అనుగ్రహించినప్పుడు మనం కూడా ఆయన గురించి వెతికే వారమై ఉందాము. సరేనా ఫ్రెండ్స్, ఈ దినమంతా క్షేమంగా ఉండండి. ప్రయత్నం చేద్దాము సమాధానకరంగా దురాత్మ సమూహాల నుంచి తప్పించబడాలి అనేసి మనము ప్రయత్నము చేద్దాము ఈరోజు. సరేనా ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ. బాయ్.